ఇవంతా దొండకాయలు. వైల్డ్ దొండకాయలు. ఇది తినేచ్చు దీన్ని. ఆడంతా ఉన్నాయి కానీ అవి మనకంత హైట్ అందవు. ఈడ ఈడ ఇవే వీరా పైన చూడు వీరా. అదే తీసుకుంటావా? ఎందుకు తెలుసా ఈ పిల్లోడు తింటాండేది. కొత్తగా పెళ్ళి అయింది ఆ పిల్లలకి. అవి తింటే చాలా మంచిది అంట. ఫుడ్ బ్రో, మన పూర్వీకుల నుంచి ఎక్కువ తినేది. గుర్తు డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడో చూసినట్లుంది కదా అనుకుంటా అంటారు కదా. ఉంటావు బెంగళూరులో దొండకాయ ఫ్రై. ఓవరాల్ ఇన్ని చేసినాం. ఎందుకు వీరా ఇది పెళ్ళి అయినాక మంచిదా వీరా? వీరాకి పెళ్ళి అయింది చూడు. అసలు గుర్తుపట్టినారో లేదో గుర్తున్నా చేయరా వాళ్ళకి. ఎవరు నువ్వు? ఆంటీకి కానుకగా నాటివి తెలుసా? అవి చాలా హెల్దీ. అవి చాలా ఎందనుకుంటాను. సో గుడ్ న్యూస్. ఎందుకో ఛానల్కి ఏదో చిన్న ఇష్యూ అయిందే చెప్తా. పోతా చిన్న పార్టీ ఉంది, ఆడ పోతా మాట్లాడుకుందాం. బా మెత్తగా రెడీ అయినావే. మెత్తగా దుర్రుకు పోతానవా? ఇప్పుడు ఆడ పోయినప్పుడు కర్రా చెప్తా. జూమ్ లేదు, నాన్ వెజ్ ఉంటుంది చూడొద్దు ఎక్కువ. బాబీ నేను రాను చూపిస్తాను. నువ్వు బాగా చూపిలే కానీ ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ ఎట్లా అడుగుతారు నువ్వు ఎట్లున్నావు. చాలా బాగా చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్ గా పోయినప్పుడు ఆడ నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఫస్ట్ దానిలోనే చూసుకుంటూ ఉండొద్దు. నాన్ వెజ్ ఉంటుంది. పోతానే నేను లైన్ లో నిలబడి తట్ట పట్టుకుని లైన్ లో నిలబడతా. అసలు నాకు వేసుకో. పెద్ద వాళ్ళ తమ్ముడి కొడుకు బర్త్డే ఫంక్షన్కి వచ్చినాము. ఫుల్ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. బట్ మేము మాత్రం ప్యూర్ వెజ్. ఎందుకంటే నవరాత్రులకు ఉంటున్నాం కాబట్టి ఓన్లీ వెజ్ తింటున్నాం. పక్కన అందరూ నాన్ వెజ్ తింటున్నారు. అమ్మ నాకు 3 శారీస్ కావాలి, ఎలా ఆర్డర్ చేయాలి చెప్పండి. నేను మీ ఛానల్లో యాడ్ చేస్తా, నన్ను పెట్టుకోండి ప్లీజ్ అన్న. రిప్లై ఇవ్వు. హాయ్ అండి. ఆన్ చేసేసినావా? హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగుండాలని మీరు అందరూ కోరుకోవాలి. రీసెంట్గా ఏమైందంటే చాలా మంది అయితే ఎన్ని రోజులు వీడియోస్ రాలేదు పద్దు. ఒక సెకండ్ వరకే పెట్టినాం మనం అంతే. 1 వీక్ రాలేదు కదా. 1 వీక్ ఏమైందంటే యాక్చువల్గా ఛానల్కి దిష్టి తగిలినట్లుంది. ఛానల్కి ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిండే. సో అందుకోసమై వీడియోస్ పోస్ట్ చేయలేకపోయినాము. టెక్నికల్ ఇష్యూ అంటే స్ట్రైక్ కాదు, అదర్ థింగ్స్ ఏం కాదు, ఓన్లీ టెక్నికల్ ఇష్యూ వచ్చిండే. సో యూట్యూబ్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడి నిన్న మళ్ళీ వాళ్ళతో కాల్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా చెక్ చేసి అంతా అయినాక లక్కీగా ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయింది. Thank you so much for joining this meeting, Vishnu. And it was great talking to you. Yeah, likewise. Thank you so much. Take care. వీడియో పెట్టగలిగినాం అనమాట. కొత్త ఛానల్ కూడా కొత్త ఛానల్ ఎందుకు కొత్త ఛానల్ అని అడుగుతున్నారు కదా. కొత్త ఛానల్ కూడా ఎందుకు ఓపెన్ చేసినాను అని కొంతమంది అడుగుతున్నారు అనమాట. కొత్త ఛానల్ ఎందుకు ఓపెన్ చేసినాను అంటే ఓపెన్ చేసినదే షార్ట్స్ కోసం ఓపెన్ చేసిందా. షార్ట్స్ అండ్ డిఫరెంట్ ఏదైనా అదే కామెడీనే కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం. సో అది ఎట్లో ఇప్పుడు ఈ ఛానల్ కొంచెం ఇబ్బంది అయినప్పుడు సెకండ్ ఛానల్ బ్యాకప్ ఛానల్ ఉంటే బెస్ట్ కదా అని అనిపించింది. ఎందుకంటే చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు అనమాట ఏమైందని. అందుకే ఆ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసినాము.
సో ఇంకా ఈ ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. ఆ ఛానల్లో కూడా షార్ట్స్ అండ్ అది యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇంకా ఒక క్లారిటీ లేదు ఎట్లాంటి వీడియోస్ చేయాలా అని. మోస్ట్లీ కామెడీ వీడియోసే ఉంటాయి. ఎట్లాంటి వీడియోస్ చేయాలని సేమ్ లైక్ రాధికా బ్లాగ్స్లో కూడా మనకు స్టార్టింగ్లో క్లారిటీ లేదు మాకు ఎట్లా ఏం చేయాలా ఏమని. బట్ గో విత్ ద ఫ్లో అట్లనే పోతాంటివి. ఇంకేం బుడుక్స్ అది చీరలు అడుగుతున్నారు, చీరలది ఎట్లా ఆర్డర్ చేసుకోవాలా అది ఇది అనేసి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పెడతారు అని దాని గురించి స్టాక్ వచ్చేది లేట్ అయిందండి, అందుకోసమే అది ఇంకా అప్లోడ్ చేయలేకపోయినాము. అట్ ద సేమ్ టైం అది ఎట్లా ఆర్డర్ చేసుకోవాలో అదంతా స్టాక్ వస్తానే దాని గురించి ఒక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా డీటెయిల్డ్గా ఎట్లా ఏమనేది. బట్ ఐఎమ్ సో హ్యాపీ మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయగలుగుతాను. అండ్ మీరందరూ డిఎమ్స్ చేసి మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ మీ క్యూరియాసిటీ అండ్ మీ కన్సర్న్ని చూపించినందుకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. చీరలు ఎట్లా ఆర్డర్ మా అమ్మ నిన్న చీరలు భారీగా కుమ్మి బేదులు పట్టుకున్నాయి. అబద్ధం. నేను అస్సలకే ఏం కూడా తీసుకోలేదు, అస్సలు ఏం కూడా ముట్టలేదు. కొంచెము అది కుండ పెరుగుంటే అంత కప్పులో, చిన్న కప్పులో అంత తిన్నా. వెంటనే ఇంటికి వచ్చిన నాకు మోషన్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పి నేను ఏం కూడా టచ్ చేయలేదు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. 3 days అయిందా లైట్ 4 days అయింది. 4 days అయితే పైకి పోతారు పైకి పోతారేమి, 4 days అయింది. నాకు తెలుదా? అట్లా కనిపించడం నీకు నేను మంచానికి అతుక్కపోతే కనపడతాను. ఏమైనా మీటర్ పెడితే టెస్ట్ మీటర్ అవి కూడా పెట్టుకోపో, నీకు పెట్టుకో. అప్పుడు మేము సరిలో నాకు అట్లా ఎలా ఆర్డర్ చేయాలి అంటున్నారు. నేను చెప్తాను చెప్పు, అది మరి వీడియో పెడతాంలేండి అన్ని ఎట్లా ఏమని మీకు మొత్తము ఒకవేళ అనంతపూర్ వాళ్ళైతే ఎక్కడికి చూద్దాం. అది కూడా అడ్రస్ చేస్తాం, అది కూడా అడ్రస్ పెడతాం. అడ్రస్ కాదు అడ్రస్ చేస్తాం, నేను అడ్రస్ చేస్తాను. నిన్ను అమ్మతో మాట్లాడించాలి అంటే ఎట్లా, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఏమి? అవును ఇంకొకటి కూడా దీనికి సమాధానం చెప్పు, మళ్ళీ అది చెప్పు. అమ్మతో మాట్లాడించాలా అన్న, అమ్మని కాంటాక్ట్ అవ్వాలన్నా ఏదైనా సరే యూట్యూబ్ లో నంబర్ పెట్టలేం కాబట్టి ఇన్స్టాలో విష్ణు చిలమకూరి దాంట్లో మెసేజ్ చేయండి. విష్ణు చిలమకూరి అయినా పర్లే, పద్దు అకౌంట్కైనా కానీ పర్లే, ఇద్దరము ఉంటాము. ఇద్దరిలో ఎవరు కుదిరితే వాళ్ళకి నేను ఐ థింక్ ఇన్స్టాలో ఎవరెవరు నాకు రిప్లై ఇస్తారో వాళ్ళకి నాకు టైం అయినా కానీ టైం తీసుకొని నేను రిప్లై ఇస్తాను. పద్దు అకౌంట్కైనా మెసేజ్ చేయండి మాట్లాడడానికి. అండ్ మెంబర్షిప్స్లో ఇద్దరు నీదే సాకే పద్మజ మెంబర్షిప్స్ నేను ఎనేబుల్ చేసినప్పుడు ఇద్దరు జాయిన్. సుమన్ ఎం అండ్ హేమలత పరదేశి, మీకు చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తానందుకు, మెంబర్షిప్లోకి జాయిన్ అవుతానందుకు. సో మోస్ట్లీ మెంబర్షిప్స్ తీసుకున్న వాళ్ళకి లైక్ ఇంకా నేను ఆలోచిస్తాను ఏ టైప్ ఆఫ్ లైక్ బిహైండ్ ద సీన్స్ అండ్ ఇంట్లో కొన్ని మాట్లాడుకునేవి అంటే పబ్లిక్గా మనం పెట్టలేనివి ఏవైనా కానీ అట్లాంటివి ఆ టైప్ ఉండే మెమరీస్ మీకు డైరెక్ట్గా అడ్రస్ చేసేవి కానీ అట్లాంటివన్నీ నేను ఓన్లీ మెంబర్స్కి ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు వరకు ఇద్దరు జాయిన్ అయినారు, సుమన్ అండ్ సుమన్ వాళ్ళ అమ్మ మనం డైలీ వీడియోస్ పెట్టడం లేదని సుమన్ని కుక్కర్తో కొట్టిందంట. రోజు మన వీడియోస్ చూసి మనం వీడియోస్ పెట్టట్లేదని. అండ్ హేమలత పరదేశి కూడా సుమన్ ఎవరు చాలా థ్యాంక్స్, ఛానల్కి మెంబర్షిప్ తీసుకున్నారు వాళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. మీ హేమలత వాళ్ళు మన ఛానల్కి మెంబర్షిప్ తీసుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి. కుక్కర్తో కొడితే ఎలాగండి, ఏమన్నా అయితే దెబ్బ తగిలితే? మెంబర్షిప్స్ వల్ల ఏం బెనిఫిట్ ఉంటుందంటే ఇప్పుడు చాలా కామెంట్స్ పెడతారు కదా, ఎంతమంది కామెంట్స్ పెట్టినా ఫస్ట్ కామెంట్స్ పెట్టినా కానీ మెంబర్స్ ఉండే వాళ్ళు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళు కామెంట్స్ పెడితే వాళ్ళ కామెంట్స్ ఆటోమేటిక్గా మేము కామెంట్ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళదే టాప్లో ఉంటుంది అనమాట. అంటే యూట్యూబ్ ఓడే ఏం చేస్తాడంటే ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా, వాళ్ళకి ఫస్ట్ అడ్రస్ చేయాలా అనేలాంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేసినాడు. ఇది నేను క్రియేట్ చేసిన సిస్టమ్ కాదు. సుమన్కి హేమలతకి థ్యాంక్స్ అండి. మా అమ్మకి యాక్చువల్గా మా అమ్మకి తెలియదు, అదే తీసుకున్నారు కదా తెలియదు. సో దాంట్లో యాక్చువల్గా ఏమేమి ఉంటాయంటే లెవెల్స్, బ్యాడ్జెస్, నేను ఇంకా దాని గురించి చూస్తాను, నాకు ఇంకా కంప్లీట్ ఐడియా లేదు. బట్ ఒకటైతే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట యూట్యూబ్లో. అది ఏంటంటే మెంబర్స్కి మాత్రం ఒక వీడియో పెడితే పబ్లిక్ అందరికీ కనపడుకోకుండా ఓన్లీ మెంబర్స్కి మాత్రమే, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ వీడియో కనపడుతుంది అనమాట. సో
ఇప్పుడు మెంబర్స్ తీసుకున్నారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్సే సుమన్ ఆర్ హేమలత పరదేశి వీళ్ళ కోసం మేము ఏమైనా స్పెసిఫిక్ ఒక వీడియో కానీ ఏమైనా పెడితే అది యూట్యూబ్ పబ్లిక్ ఉంటుంది, ఇంకొకటి మెంబర్షిప్ అని ఉంటుంది అనమాట. సో మెంబర్షిప్కి ఎనేబుల్ చేస్తే ఎవరెవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం చూసేలాంటి ఫెసిలిటీ. అట్ ద సేమ్ టైం మీరు లైవ్లో ఉన్నప్పుడు, మేము లైవ్లు ఇచ్చినప్పుడు లేదా కామెంట్స్ పెట్టినప్పుడు అండ్ బ్యాడ్జెస్, ఇంకా తర్వాత ఇంకా వేరియస్ ఏవో ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను డిస్కవర్ చేయాలి ఒకసారి, వగేరా వగేరా. చేసి చెప్తా. ఐ థింక్ ఇంకా ఈ మంత్లోనే మీ ఇద్దరు మెంబర్స్ జాయిన్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. కొంతమందివి బర్త్డేస్, యానివర్సరీవి అవి కొన్ని మిస్ రీల్ చేయలేకపోయినాము, ఏమనుకోద్దండి. ఒక అవునండి, నిజంగా దీంట్లో అయితే కామెంట్స్ లో రిప్లై ఇస్తాను, ఎందుకంటే వల్ల ఛానల్ ఇష్యూ వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు చాలా బాధ అయిందనమాట. ఎందుకంటే అయ్యో ఏంది ఏదో ఇష్యూ వచ్చింది అనేసి. బట్ ఫార్చునేట్లీ దేవుని దయ వల్ల చాలా తొందరగా, నేను ఈ మంత్ అంతా ఉండదు, మీకు ఎట్లా చెప్పాలబ్బా, ఎట్లా అడ్రస్ చేయాలా అంటే ఆ ఇష్యూ సార్ట్అవుట్ కాకుండా చెప్తే మళ్ళీ అయ్యో ఏమైంది ఇట్లా ఏమి అని అందరూ కొంచెం కన్సర్న్ చూపిస్తారేమో అని నేను అన్నెసెసరీగా ఎందుకు ఊరికే ఆ అటెన్షన్ అని నేను ఊరికే చెప్పలేదన్నమాట. బట్ ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో నార్మల్ రెగ్యులర్గా మనం ఎట్లయితే ఉంటుందో అట్లా ఇట్ విల్ గో ఆన్ ఫ్రమ్ నౌ. బాయ్ అండి. బాయ్ అండి. మీ అందరికీ మంచి శారీస్ మీ ముందుకు తెస్తాము త్వరలో.